హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఎప్పటి నుంచి ఉండబోతుంది, ఈ రోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటని తెలుసుకుందాం. తీసుకున్నట్లయితే జూన్ 20 తారీఖు అండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారనమాట. ఈసారి 41% లోటు వర్షాలు, అంటే 100లో 41% వర్షాలను తక్కువ పడే అవకాశాలు అయితే ఉందని చెప్తున్నారు. ఈసారి రైతులకు సంబంధించి దీంతో జూన్ 4 నుంచి 18 వరకు నమోదు అవ్వాల్సిన వర్షపాతం 41%, ఎప్పుడో వర్షం పడాల్సింది ఇంకా పడలేదన్నమాట అని చెప్పేసి మనకు అప్డేట్ ఇచ్చారు. ఖరీఫ్ సీజన్ సంబంధించి వానాకాలంలో ముందుగా కష్టాలు, ఇక పెరిగిన ఎరువుల ధరలు, ట్రాక్టర్ల అద్దె భారం పెరుగుతుంది, డీజిల్ ఇవన్నీ రేట్ల పెరగడం, కూలీల కొరత ఏర్పడుతుంది. యాసంగి సంబంధించి తాజాగా సన్నాలకు పైన గతంలో అన్ని రకాల పంటలు పండించిన సన్నాలకు సంబంధించి బోనస్ పైసలు వచ్చేది, కానీ ఇప్పుడు 7 వరి వంగడాలకు బోనస్ పరిమితి అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి 700 కోట్లను అంటే పెండింగ్ బోనస్ మంజూరు చేసిన. సో ఇందుకు సంబంధించి ఈ నెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పైసలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట. అప్డేట్ ఇచ్చారు. టమాటా గురించి ఒక ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు, ఎందుకంటే పంటలకు సంబంధించి టమాటాలు అంటే ఇప్పుడు రేట్లు పెరిగాయి. సో అదేవిధంగా పంట త్వరగా చేతికి అందడానికి విచ్చలవిడిగా రసాయనాలు ఎరువులు వాడుతున్నారని, దీనివల్ల కాలుష్య కార్యకాలు ఎక్కువగా ఉండే మందులు పిచికారీ చేస్తున్నారని చెప్పేసి, దీనివల్ల ఏమవుతుందంటే టమాటా పులుపు అనేది తగ్గినట్లు ICAR అధ్యయనంలో తేలిందనమాట, నివేదిక వచ్చింది. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో బెల్ట్ షాపులు తీసేస్తున్న పల్లెలు అన్నమాట. సో బెల్ట్ షాప్లో వ్యతిరేకంగా పలు గ్రామాల్లో ఉద్యమాలు అయితే, మద్యం అమ్మకాలు అయితే వద్దంటూ గ్రామాల్లో తీర్మానాలు చేశారనమాట. సో ఉద్యమాల పుటిగట్ట నల్గొండ జిల్లాలో మరో ఉద్యమానికి ఊపిరి పోసుకుంది. ఇప్పటికే జిల్లాలో కొన్ని గ్రామాల్లో దశాబ్దాలుగా మద్యపాన నిషేధం అమలు చేస్తుండగా తాజాగా అనేక గ్రామాల్లో బెల్ట్ షాపులు వద్దంటూ గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు వద్దంటూ గ్రామస్తులే స్వచ్ఛందంగా తీర్మానాలు అయితే చేశారనమాట. ఇక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఇందులో వచ్చేసి వనపర్తి బాలికల పాఠశాలలో డిజిటల్ బోధన. సో ఇందుకు సంబంధించి ఇక బాలికల పాఠశాలకు సంబంధించి నో అడ్మిషన్లు అనేది బోర్డులు కనిపిస్తుంది అన్నమాట. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ముఖ్యంగా తాత్కాలికంగా ముగిసిన యుద్ధం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ఇరాన్లో MOUలపై ట్రంప్ పెజెషియాన్లను అధికారిక ముద్ర సంతకాలు అయితే చేయడం జరిగిందనమాట. ఈ విధానం మొత్తం ఒప్పందం తాత్కాలికంగా 60 రోజుల పాటు పూర్తిగా ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక యువ కార్మికులకు రోజువారీ ప్రోత్సాహాలు అందించాలి. జియో సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే దేశ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ముఖేష్ అంబానీ అంటే ముఖ్యంగా జియో ఏం చేస్తుందంటే దాదాపుగా రాబోయే 2-3 ఏళ్లలోనే భూమికి దాదాపు 650 కిలోమీటర్ల ఎత్తులో 1600 నుంచి 1650 శాటిలైట్లను ప్రయోగించి, శాటిలైట్ల ద్వారా బ్రాడ్బ్యాండ్ డైరెక్ట్ టు డివైస్లకు ఇప్పుడు సిగ్నల్ అనేది కావచ్చు, అన్ని రకాల సేవలు డైరెక్ట్ ఇక అంతరిక్షం నుంచే శాటిలైట్ ద్వారా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఒక వినూత్నమైనటువంటి ముఖ్యంగా బ్రాడ్బ్యాండ్ సేవలు అయితే కొనసాగించడానికి ముందడుగు వేసిందనమాట. ఆసరా పెన్షన్ల వివరాలు తెలుసుకుందాం. దాని తర్వాత వచ్చేసి మనకు ఆధార్ కార్డు పైన ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులకు సంబంధించి ఎదురుచూపులు తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు చేసుకున్న సంఖ్య అనేది పెరిగిపోతుంది. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా చేయుత పెన్షన్ పథకం కింద కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని గతంలో ప్రభుత్వం సంకేతాలు అయితే ఇచ్చింది. జూన్ 2 తారీఖున అయితే ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఇవ్వలేదన్నమాట. దీంతో ముఖ్యంగా 4 ఏళ్ళు ఎదురు చూస్తున్న దరఖాస్తులు చాలామంది మాకు పెన్షన్ వస్తాయని చెప్పేసి చాలామంది సంతోషించారు, కానీ ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. ఇక వివిధ జిల్లాల్లోనూ అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పెన్షన్ల కోసం పలువురు కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాల్లో కూడా దరఖాస్తులు అనేది
అందించారనమాట. సో తర్వాత కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలంటే చేసుకున్నారనమాట చాలామంది. సుమారుగా ఇలా 10 లక్షల వరకు అయితే ఉన్నారు కొత్తగా దరఖాస్తు చేసుకున్న సంఖ్య. సో మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ సంఖ్య అనేది 15 లక్షల వరకు అయితే చేరినట్టు చెప్తున్నారు. అయితే దరఖాస్తు చేయడమే కాకుండా నేరుగా గ్రామ పంచాయతీల మండల పరిషత్ కార్యాలయం అధికారులకు దరఖాస్తులు అందజేశారు. ఎంపీడీఓ కార్యాలయాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కూడా ఇచ్చారనమాట. సో అయితే జూన్ 2 తారీఖునే ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. జిల్లాలలో దరఖాస్తులు సంబంధించిన వెరిఫికేషన్ వివిధ రకాల ధృవపత్రాలు మీ సేవా కేంద్రాల ద్వారా కావచ్చు. ప్రధానంగా వితంతు పెన్షన్లకు సంబంధించి భర్త మరణం ధృవీకరణ పత్రం, వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు, సదరన్ సర్టిఫికేట్, క్యాంపుల్లో పొందిన దివ్యాంగుల సర్టిఫికేటు తదితర పత్రాలు తీసుకొని పింఛన్ల కోసం ఎదురు చూశారన్నమాట. మేము అన్నీ ఉన్నాయని చెప్పేసి. ఇక వితంతువుల పెన్షన్ల కోసం కూడా వృద్ధాప్య పెన్షన్ పొందే వ్యక్తి చనిపోతే మృతి చెందిన ఇక భర్త పెన్షన్ భార్యకి ఇస్తారు. భార్య జీవించి ఉంటే ఆమెకు వెంటనే వితంతు పెన్షన్లు అయితే అందజేస్తారు. కానీ వయసు రీత్యా 65 ఏళ్ళు దాటిన వారికి కూడా సదరన్ క్యాంపుల ద్వారా దివ్యాంగుల సర్టిఫికేట్ పొందిన వారికి చిన్న వయసులో కూడా భర్త చనిపోయిన వారికి కూడా ఒంటరి మహిళలు, బీడీ, గీత, చేనేత కార్మికులకు కొత్త పెన్షన్లు కూడా మంజూరు కావడం లేదు. సో సుమారుగా వచ్చేసి 4 ఏళ్ళు గడుస్తుందని చెప్పేసి. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఇప్పటివరకైతే రాష్ట్రంలో 4,000 రూపాయలు కాస్త పెంచి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియడం జరిగిందనమాట. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెంపు కోసం ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్ల కోసం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత వలన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి వాయిదా వేస్తుంది కదా, అయితే గుడ్ను చెప్పారనమాట. సో ఏంటనే చూసుకున్నట్లయితే ప్రస్తుతం 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో అంటే ఏప్రిల్ జూన్ మొత్తంలో 18,900 కోట్ల రూపాయల రుణాలను సమీకరిస్తామని చెప్పేసి ఆర్బీఐకు ప్రతిపాదనలు అయితే పంపిందనమాట అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6,900 కోట్లు, మే నెలలో 6,000 కోట్లు, జూన్ 2న 4,000 కోట్ల అప్పు అనేది తీసుకోవడం జరిగిందనమాట. తాజాగా వచ్చేసి మరొక 2,000 కోట్ల రూపాయలు తీసుకోవడంతో తొలి మాసికంలో ఆర్బీఐ ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకోవాలనుకున్న 18,900 కోట్ల రుణాలు అనేది కంప్లీట్ చేశారని చెప్తున్నారు. ఈ లెక్కన రేవంత్ రెడ్డి సర్కారు ప్రతి నెల కూడా 6,000 కోట్ల పైగా అప్పు ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేస్తున్నారన్నమాట. సో ఇక ఇప్పటికే రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారన్నమాట. సో ఎప్పుడు ఇస్తారు ఏంటనేది కూడా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల సర్దుబాటు బట్టి ఇప్పుడు రాష్ట్రంలో కొత్త పథకాలు అమలు చేయాలని, అదేవిధంగా ఇటు ఉద్యోగులకు జీతాలతో పాటు రైతు భరోసా, ఆసరా పెన్షన్లకు సంబంధించి బిగ్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. రాష్ట్రంలో పెన్షన్లు పొందినటువంటి ఎవరైతే 44 లక్షల మంది అయితే ఉన్నారో, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది అనర్హులు ఉంటే వారందరినీ తీసివేయడం జరిగింది. దాదాపు ఒక 3,50,000 మందిని తీసేశారట. సో అధికారికంగా అయితే తెలంగాణలో పెన్షన్లకు సంబంధించినటువంటి మీకు ప్రతి నెల రావాలన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు లైవ్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ సంబంధించి అలా అయితేనే మీకు పెన్షన్లు ఇస్తారు. ఇక మనకు ఆగస్టు నెల నుంచి మనకు పెన్షన్లకు సంబంధించి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోనే డీబీటీ పద్ధతిలో డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా, చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి. ఇక ఆధార్ కార్డు సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే ఆధార్ కార్డు ఉన్న వారికి సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఆధార్ కార్డు వినియోగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా కార్డు అనేది పౌరసత్వ, నివాసం, అడ్రస్ ధృవీకరణ ప్రూఫ్గా వాడుతున్నారు, కానీ ఇది కేవలం ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్ మాత్రమే పరిమితం చేయాలని దాఖలైన పిటిషన్ పైన విచారణ చేపట్టడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఏం చెప్పింది ఏంటంటే ఆధార్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ మాత్రమే వాడాలని, పౌరసత్వ, నివాసం ఇవన్నీ కూడా రుజువుగా వినియోగించకూడదని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఆదేశాలు జారీ చేసిన పిటిషన్లో కోరారు పిటిషనర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్. అయితే ఓటరు నమోదుకు బర్త్ డేట్ కావచ్చు, రెసిడెంట్ ప్రూఫ్లకు ఆధార్ కార్డు వినియోగిస్తున్నారని, ఇది ఆధార్య చట్టాన్ని విరుద్ధమని పిటిషనర్ వాదించారు. సో ఇందులో ముఖ్యంగా అయితే
అయినప్పటికీ ఆధార్, స్కూల్ అడ్మిషన్లు, ప్రాపర్టీ కొనుగోలు, ఇక బర్త్ ప్రూఫ్, రేషన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ పొందడం వాటి కోసం, పౌరసత్వ నివాస ధృవీకరణ పత్రం కోసం ఉపయోగించడం కాకుండా కొత్త ఓటర్ నమోదు కూడా పుట్టిన తేదీకి నివాస ధృవీకరణ పత్రం కూడా వాడుతున్నారని, ఈ విధంగా చొరబాట్లు, అక్రమాలు, వలస ఆధార్ వినియోగించి వివిధ డాక్యుమెంట్లు పొందుతున్నారని పిటిషన్లు అయితే కోర్టుకు తెలిపారు. ఇక ఎన్నికల ప్రక్రియలో ధృవీకరణ వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేయాలని, సంస్కరణలు పర్యవేక్షించేందుకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్లో అయితే కోరడం జరిగిందనమాట. సో మొత్తం